ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. లాస్ట్ క్లాస్లో మనం కన్యారాశి గురించి చదువుకుంటూ వస్తూ ఉన్నాం. ఇందులో మనం ఆఖరణ చదువుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, కన్య, మకరము, మీనము ఈ 3 రాశులకు ఒక ప్రత్యేకత ఉంది. కన్యారాశి నుంచి మనం మకరం దాకా కౌంట్ చేసుకుంటే అవి 9. సో ఈ 9కి ఒక ఇది ఉంది. దాన్ని ఏమన్నారంటే ఈ 9 కూడా 9 నెలలుగా చెప్తాం. దట్ ఈస్ జస్టేషన్ పీరియడ్ అని అన్నారు. అంటే మకరమునకు చేరినటువంటి వాడికి ఇనిషియేషన్ అటువంటిది అందేపడుతుంది. సో కన్యలో స్టార్ట్ అయినటువంటి వాడు మకరం చేరడానికి పట్టేది 9 నెలలు. సో ఈ 9 నెలలు ఏమన్నారంటే జస్టేషన్ అని అన్నారు దాన్ని. మకరం నుంచి మీనం, మకరం, కుంభం, మీనం ఈ 3 నెలల్ని కూడా ఏమన్నారంటే లేబర్ అని అన్నారు దాన్ని. అంటే ఇనిషియేట్ అయ్యాడు వాడు, జస్టేషన్ పీరియడ్ అయింది, ఈ లేబర్ పీరియడ్ అంటారు దాన్ని. అంటే తల్లి గర్భం దాల్చినటువంటి తల్లి ప్రసవించడాన్ని దాన్ని లేబర్ అంటారు దాన్ని. సో లేబర్ పీరియడ్ని 3గా విభజిస్తారు మా దీనిలో సబ్జెక్ట్లో. సో ఆ లేబర్ పీరియడ్ 3గా విభజించినటువంటి విషయాన్ని ఇక్కడ 3 రాసులుగా చెప్పారు. సో వీడు మకరం చేరేటప్పటికి వీడికి 3వ ఇనిషియేషన్ కంప్లీట్ అయిన వాడుగా ఉంటాడు. మకరం నుంచి మేనం చేరడం అన్నటువంటిది దాని నెక్స్ట్ హయ్యర్ స్టెప్ అనమాట. సో దీన్ని ఏమన్నారంటే మకరం నుంచి మేనం చేరడాన్ని జస్టేజ్ ఏంటి లేబర్ అని అన్నారు దాన్ని. సో తర్వాత మేనంలో ఏమవుతుందంటే ది బర్త్ అన్నమాట. సో అక్కడ వరల్డ్ సేవియర్గా వీడు భూమి మీద అవతరిస్తాడు. అంటే వీడిలో రూపాంతరం చెందుతాడు. వీడు వరల్డ్ సేవియర్గా వీడు తయారవుతాడు మేనం చేరేటప్పటికి. సో మేన రాశి దానికి సంకేతంగా చెప్పారు. సో కన్య, మకరం, మీనం ఈ 3 కూడా చాలా ఈ రకంగా ఒక రకం విశిష్టతతో కూడుకున్నటువంటి రాసులు. ఈ రకంగా in the consideration of 3 points, another problem for astrology emerges upon which I have scarcely touched, but which is determining its results. This must be a distinction made between the horoscope of the form and the horoscope of the inner living Christ principle. This will condition of the new astrology, but will be developed as astrologers work with the hypothesis which I have presented. Ponder on these facts connected with the Christ life. They are familiar to you theoretically, but their implications and their esoteric meaning are abstruse and oft difficult to those who have been reared under the older order and with the old ideas and approaches to truth. They signify for more than has hitherto been grasped. So, మనకి రాశి చక్రంకి సంబంధించినంత వరకు 3 గ్రహాలు అనేటువంటి ప్రధానంగా పనిచేస్తుంటాయి. ఒకటి పర్సనాలిటీ లెవెల్, ఇంకొకటి దాన్ని మనం అన్నారు ఆర్థడాక్స్, ఎసాట్రిక్, హైరార్కీ. ఈ 3గా మనకు చెప్పారు.
సో అదే విషయాన్ని మళ్ళీ ఒకసారి నొక్కి చెప్తున్నారు. మనం ఎవరైనా సరే పుట్టినప్పుడు ఆర్థడాక్స్‌గా దాన్ని కాలిక్యులేట్ చేయడం చెప్తూ ఉంటారు. అదంతా కొంతవరకే. వాడు హిస్టారిక్‌గా వాడు హారోస్కోప్ ఏమిటనేటువంటిది చూడండి ఎప్పుడు కూడా. హిస్టారిక్‌గా వాడి హారోస్కోప్ ఏంటి వాడికి సూచిస్తోంది? ఈ జన్మలో ఏంటి వాడికి అందివ్వబడుతున్నటువంటి విషయం ఏంటి? వాడు చేయవలసినటువంటి విధానం ఏమిటి? ఈ హిస్టారిక్‌గా వాడిని అర్థం చేసుకోవడం అనేటువంటిది ఫస్ట్ ఎప్పుడైనా సరే ఒక సాధకుడు అని అనుకోగానే అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతివాడు ఒక సాధకుడే. సో, ఈ జన్మలో వాడిది హిస్టారిక్‌గా వాడిది అప్‌లిఫ్ట్‌మెంట్ ఎంతవరకు ఉంటుంది అనేటువంటి విషయం ఫస్ట్ మీరు చూడండి. ఆర్థోడాక్స్‌గా చూడడం వలన కొంతవరకే బెనిఫిట్ మనకి. సో, హిస్టారిక్‌గా అవగాహన చేసుకోవడం అనేటువంటిది ఫస్ట్ మనం అది చేయాలి ఎప్పుడు కూడా. సో, అది దృష్టిలో పెట్టుకొని మనకి ప్రధానంగా ఇక్కడ ఈ కన్యా రాశికి ఆర్థోడాక్స్, హిస్టారిక్ అండ్ హైరార్కీగా 3 గ్రహాలు చెప్పారు. ఆర్థోడాక్స్‌గా చెప్పినప్పుడు మనకి బుధుడు చెప్పారు. హిస్టారిక్‌గా చెప్పినప్పుడు చంద్రుడు, వల్కాన్ అని చెప్పారు. హైరార్కికల్‌గా చెప్పినప్పుడు గురుగ్రహాన్ని చెప్పారు మనకి. సో, ఈ మొదటిది వస్తే మనం బుధుడు ఏం చేస్తాడంటే మన కన్యా రాశిలో ఉన్నటువంటి బుధుడు వీడిని హైయర్ యాస్పెక్ట్ తోటి వీడికి అనుసంధానం చెందేటువంటి రహస్యం ఎప్పుడు కూడా బుధుడు అది చేసేటండి. ఆర్థడాక్స్‌గా ఉన్నటువంటి బుధుడు మనకేం చేస్తాడంటే హయ్యర్ ప్రిన్సిపల్, హయ్యర్ యాస్పెక్ట్స్ వీటిని అందిస్తాడు ఎప్పుడు కూడా. సో, అదే రకంగా ఇట్ సిగ్నిఫైస్ versatile energy of the sun of mind, the soul. It is interchangeable for the sun and stands for the mediator or intermediary between the father and the mother, between spirit and matter, and yet is the result of the union of these two. So, బుధుడు ఫాదర్ ఆస్పెక్ట్, మదర్ ఆస్పెక్ట్ రెండింటికి ఒక చక్కటి యూనియన్ ఎస్టాబ్లిష్ చేస్తాడు. దట్ మీన్స్ హీల్ బికమ్ ద సన్ ఆఫ్ ఆర్ ది సన్ ఆఫ్ మైండ్ ఆర్ అదన్నారు. సో, మైండ్ ప్రిన్సిపల్ బేస్‌గా ఈయన పనిచేస్తుంటారు. సో, ఫాదర్ ఆస్పెక్ట్, మదర్ ఆస్పెక్ట్, స్పిరిట్, మ్యాటరు ఈ రెండిటికి ఒక చక్కటి అనుసంధానం అంటే ఇట్ ఈస్ ఇంటర్చేంజబుల్ అన్నారన్నమాట. అంటే కింద ఉన్నటువంటి ఊర్ధ్వలోకాలతో అనుసంధానం చెందడం, ఊర్ధ్వలోకాలుగా ఉంటున్నటువంటి అధోలోకాలతో అనుసంధానం చెందడం. ఈ 2 కూడా జరుగుతుంటాయి ఎప్పుడు కూడా. సో, కన్యా రాశిలో ఉన్నటువంటి వాడు ఈ రెండిటికి అనుసంధానం జరిగేటువంటి ఇది బుధుడు అందిస్తాడు. ఆర్థోడాక్స్‌గా మీరు చూసుకుంటే వాడి యొక్క హారోస్కోప్. తర్వాత మూన్ వల్కాన్ అన్నారు. దిస్ ఈజ్ హిస్టారిక్ రూలర్ అన్నారు. ఈ ప్లానెట్ ఏం చేస్తుందంటే వీడికి ప్రధానంగా ద మూన్ ఆర్ ఫోర్త్ ఎనర్జీ ఈజ్ హ్యావిన్ అంటే ఈ ఫోర్త్ ఆస్పెక్ట్‌గా మూన్ పనిచేస్తూ విల్ ఆస్పెక్ట్‌లో ఏదైతే ఉందో అది మేనిఫెస్ట్ అయినటువంటి రహస్యాన్ని వీడికి అందిస్తుంది. అంటే విల్ ఆస్పెక్ట్‌లో ఏదైతే ఉందో అదే మేనిఫెస్ట్ అవుతుంటది. మేనిఫెస్ట్ అయినటువంటి మనందరికీ ఏంటంటే మేనిఫెస్ట్ అయినటువంటి దానికి నువ్వు విల్ ఆస్పెక్ట్‌గా రెండిటికి కనెక్టివిటీ కట్ ఆఫ్‌గా మనం అనుకుంటాం. సో, వీడు ఆ కనెక్టివిటీ కరెక్ట్‌గా లింకప్‌గా వీడు ఉంటుంటాడు. అది ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే. జనరల్‌గా అంటే ఇఫెక్ట్స్‌గా మనం ఉంటూ ఉంటాం. వీడు కాజ్ తోటి లింకప్ అయ్యేటువంటి రహస్యం వీడికి వల్కాన్ ఆర్ ద మూన్ అందిస్తుంటాడన్నమాట. అది వీడికి చంద్రుడు కన్యలో ఉన్నట్ట అంటే హి విల్ హావ్ ద లింకప్ ఆఫ్ ది విల్ ఆస్పెక్ట్ విత్ ది ఫార్మ్ ఆస్పెక్ట్ ఆర్ ది మేనిఫెస్టెడ్ థింగ్. అది వస్తుంది వీడికి ఇక్కడ మెయిన్‌గా వల్కాన్. ఫస్ట్ ఎనర్జీ మేనిఫెస్టింగ్ త్రూ వల్కాన్ అన్నమాట. The moon rules the form and it is the will of God to manifest through the medium of form. అది జరుగుతుంది. తర్వాత బుధుడు ఏం చేస్తాడు హైరార్కికల్ రూలర్‌గా ఉన్నప్పుడు అండ్ రూల్స్ ద సెకండ్ క్రియేటివ్ హైరార్కీ. చోట్లో ఈ 7 హైరార్కీస్ ఉన్నారు మనకి. 5 హైరార్కీస్ అప్పర్‌గా చెప్పారు. 7 హైరార్కీస్ లోవర్ ఆస్పెక్ట్స్ అంటే మొత్తం హైరార్కీ 12ని 2గా విభజించారు. అవన్నీ చెప్పుకున్నాం మనం. అందులో సెకండ్ క్రియేటివ్ హైరార్కీ ఆర్ ది 7th క్రియేటివ్ హైరార్కీ భూమి మీద ఏం చేస్తున్నారు అంటే గురువు గ్రహం ద్వారా వాళ్ళు ప్రధానంగా పనిచేస్తున్నారు. సెకండ్ క్రియేటివ్ హైరార్కీ అంటే చోట్లో అంతర్రహస్యాలుగా ఉన్నటువంటివి భౌతికమైన లోకాల్లోకి అందించేటువంటి కార్యక్రమం ఒకటి ఉంటుంది. దిస్ ఈస్ ద 7th ఆర్ సెకండ్ అన్నమాట. సెకండ్ ఇండికేట్స్ ద అంటే చోట్లో ఉన్నటువంటి విల్ ఆస్పెక్ట్‌ని చక్కగా వీడికి దాని యొక్క సారాంశాన్ని ఒక దాని యందు అది వీడికి తట్టేట్టుగా జరగడం. సో, చోట్లో ఈ రహస్యం అంటే ఏంటంటే ఈ విల్ ఆస్పెక్ట్‌గా ఉన్నటువంటిది వీడికి అందివ్వబడటం అనేటువంటిది ప్రధానంగా సెకండ్ క్రియేటివ్ హైరార్కీ చేస్తుంటారు. అంటే మామూలుగా మానవుల్ని వీళ్ళనంతా లీడప్ చేయడం అనేటువంటిది 4th క్రియేటివ్ హైరార్కీ అదంతా మనకు తెలిసిన విషయం.
సెకండ్ క్రియేటివ్ హైరార్కీ అంటే ఒక్కొక్క హైరార్కీ ఒక్కొక్క కార్యక్రమం చేస్తుంటారు. అవన్నీ మనం చెప్పుకున్న విషయం. సో సెకండ్ క్రియేటివ్ హైరార్కీ ఏదైతే చేస్తుంటారో అది గురుగ్రహం ద్వారా వాళ్ళ యొక్క కార్యక్రమం ఉంటుంది అని అలా మనం గుర్తుపెట్టేసుకుంటే సులభంగా. ఇది సెవెంత్ క్రియేటివ్ హైరార్కీ అన్నారు. Through these three planet rulers, the energies of the fourth ray of four governing the mind through Mercury and the physical form through the moon, the energies of the first ray expresses the will of God, begin their control of the self-conscious man, and the energies of the second ray embodying the love of God pour through into manifestation. Will, love, and harmony through conflict, such are the controlling forces which make man when he is, and which are the governing and directing energies which use the mind, the emotional nature, love, and the physical body, the moon. ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఈ కన్యారాశి వీడికి ఏం చేస్తుందంటే విల్ ఆస్పెక్ట్ గురించి ఒక రహస్యం ఇస్తుందండి, లవ్ ఆస్పెక్ట్ గురించి ఒక రహస్యం ఇస్తుంది, ఫోర్త్ హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్. ఈ మూడు రేస్కి సంబంధించిన రహస్యాలు ఈ మూడు ప్లానెట్స్ ద్వారా వీడికి అందుతాయి. విల్ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటి రహస్యం వీడికి అందివ్వబడడం అదొకటి ప్రధానంగా మెర్క్యూరీ చెప్పారు. లవ్ ఆస్పెక్ట్ దానికి సంబంధించిన రహస్యం హైరార్కికల్గా జూపిటర్ ప్లానెట్ చెప్పారు. హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్ ఆర్ ద మేనిఫెస్టెడ్ థింగ్ ద్వారా వీడికి దర్శింపబడేటువంటి రహస్యాలన్నీ కూడా అది మూన్ ఆర్ వల్కాన్ ద్వారా అది జరుగుతూ ఉంటుంది. సో ఒకటి ఆర్థడాక్స్, ఎసాట్రిక్ అండ్ హైరార్కికల్. ఈ మూడు ఆస్పెక్ట్స్లో వీడికి ఈ మూడు రేస్ యొక్క అనుగ్రహం అంటున్నది ఈ 3 ప్లానెట్స్ ద్వారా కన్యారాశి ద్వారా వీడికి అందుతూ ఉంటుంది. అంటే కన్యారాశిలో ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే వీడికి బేసిక్గా వీడు అవగాహించుకోవాల్సినటువంటిది ఈ సోల్ నర్చర్స్ ది ఫారం ఆర్ ఫారం నర్చర్స్ ది సోల్ అని చెప్పారు. మెయిన్గా ఈ సోల్ అనేటువంటిది ఫారం ఆస్పెక్ట్ని చక్కగా ఒక సేవించడం అంటున్నదిగా చెప్పారు మనకి. సో దాని యొక్క రహస్యం వీడికి చక్కగా అవగాహనలోకి రావాలంటే ఏం జరగాలి, వీడికి ఫారం ఆస్పెక్ట్ ఏర్పడినటువంటి రహస్యం వీడికి తెలియాలి. అంటే వీడి దేహము లేదా వీడికి ఫలానా జబ్బు ఏర్పడింది. ఎందుకు వీడికి ఈ జబ్బు ఏర్పడింది మనకి ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలి. ఒకటి వాడి యొక్క విల్ ఆస్పెక్ట్లో ఏదో వాడి ఆలోచన ఎలా ఉంది కాబట్టి వాడికి ఇలా ఉంది వీడి యొక్క భౌతికమైనటువంటి పదార్థం. సో వాడి విల్ ఆస్పెక్ట్ యొక్క రహస్యం వీడికి when he is linked with the Mercury or Orthodox, he can have the link up of the first ray with respect to that forum aspect. When he has link with the hierarchical, that is Jupiter, he can understand the love aspect in him. అంటే వాటిలో ఈ లవ్ ఆస్పెక్ట్ అంటున్నది ఎలా పనిచేస్తుంది ఏమిటి అనేటువంటి రహస్యం మనకు దర్శనం అవుతుంది, లేదా మనలో ఎలా జరుగుతుంది అనేటువంటి రహస్యం మనకు దర్శనం అవుతుంది. ఎప్పుడు గురువు యొక్క అనుగ్రహం మన కన్యారాశి ద్వారా అందుతూ ఉన్నప్పుడు హైరార్కీ లెవెల్లో. సో చోట్లో లవ్ ఆస్పెక్ట్ అంటున్నది ఒకటి పనిచేస్తుంటుంది. ఈ లవ్ ఆస్పెక్ట్ అంటున్నది ఏం చేస్తుందంటే జీవితంలో ఎంతో మందితోటి మనకి పరిచయాలు పెంపొందిస్తుంటుంది, ఎంతో మందితోటి పరిచయాలు కట్ ఆఫ్ చేస్తుంది. ఇలాంటిది ఒక రహస్యం నడుస్తుంటుంది మన లైఫ్లో. దట్ ఇస్ ఆల్ వర్కింగ్ త్రూ ద జూపిటర్ ఆఫ్ వెర్జిన్ ఆర్ వెర్గో. అది. సో థర్డ్ పాయింట్ ఏంటంటే హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్, దట్ ఈస్ మూన్ ఆస్పెక్ట్ ఏం చేస్తుందంటే ఫారం ఆస్పెక్ట్ అంటున్నది అందిస్తుంటుంది. ఫారం ఆస్పెక్ట్లో హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్. సో దీని యొక్క రహస్యం అంతా కూడా వీడికి వీడు ఇసాట్రిక్గా వీడు ఉన్నప్పుడు ఈ ఫోర్త్ ఆస్పెక్ట్ అంటున్నది వీడికి చక్కగా ఆ ఫారం ఆస్పెక్ట్లో ఎలా వర్తిస్తుంది, లేదా ఆ పర్సన్లో హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్ అనేటువంటి ఆస్పెక్ట్ వాడికి ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి రహస్యం మనకు తెలుస్తుంది. సో ఆ రకంగా ఈ 3 ప్లానెట్స్ కన్యారాశి ద్వారా ఈ పనిచేయడం అంటే జరుగుతుంటుంది మనకి లైఫ్లో. సో వీటిని ఏమన్నారు మనకి చోట్లో విల్, లవ్, బాడీ ఆస్పెక్ట్గా చెప్పారు. వీటిని ఫర్ పర్పస్ ఆఫ్ డివైన్ మేనిఫెస్టేషన్ ఇట్ విల్ బి ఆబ్వియస్ టు యూ దట్ ది టాస్క్ ఆఫ్ మెర్క్యూరీ ఇన్ కనెక్షన్ విత్ హ్యుమానిటీ హ్యాస్ గాన్ ఫార్వర్డ్ most satisfactory and has brought humanity to its present point of evolution upon the probationary path. సో వీడు ప్రొబేషనరీ పాత్రలోకి రాగలిగేటువంటి రహస్యం వీడికి ఎక్కడ అందుతుంది? ఉదాహరణకి వాడు పట్టి వాడు జీవిస్తున్నటువంటి వాడికి ఆ పదార్థం ద్వారా వాడికి టీచింగ్ అంటున్నది అందివ్వబడాలి. అది అందించేట్టుగా చేసి పెడుతున్నటువంటి గ్రహ పరిస్థితిలో చెప్పబడినప్పుడు చంద్రుడు వల్కాన్ ద్వారా పనిచేస్తున్నటువంటి రహస్యం అది.
వీడి చుట్టూతో ఉన్నటువంటి పదార్థం వీడిని ఎటువైపుగా నడపాలంటే దేనికై వీడు ఏర్పడ్డాడో దాన్ని వీడు దర్శించుకునేటువంటి రహస్యం ఫోర్త్ రే ద్వారా అది ఆ ఫారం ఆస్పెక్ట్ ద్వారా అది అందివ్వబడుతుంటుంది. has gone forward satisfactory, even probationary path, that the energy of Vulcan is potently making its presence felt, and hence the struggles going on upon the planet between the men of will, selfish and ambitious. సో సెల్ఫిష్ అండ్ అంబిషియస్గా ఉంటున్నటువంటి వాడికి ఎప్పుడు కూడా ఫైట్గా ఉంటుంటుంది లైఫ్. ఎందుకు ఫైట్గా ఉంటున్నాడు? మనసు ఎప్పుడు కూడా ఏంటో ప్రశాంతత లేదండి లైఫ్లో అంటుంటాడు. ఎందుకు ప్రశాంతత లేదు మీరు చెప్పండి ఒక నిమిషం. అంటే మనం దైవాన్ని ఆరాధించాలి ఇవన్నీ ఒక నిమిషం పక్క పెట్టాడు. వాడు ఇల్లు కావాలనుకున్నాడు, ఇల్లు దొరికింది కదా, ప్రశాంతంగా ఉండొచ్చు కదా, ఎందుకు వాడికి ప్రశాంతత కోల్పోయి వాడు ఉంటున్నాడు? వాడు లేదు కారు కావాలి, కారు కొనుక్కున్నాం, ఇప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు కదా, ఎందుకు ఉండలేకపోతున్నాడు అంటే బేసిక్గా బాగా అవగాహన చేసుకోవాల్సినది, ఇట్ ఈస్ ద ఫోర్త్ రే దట్ ఈస్ వర్కింగ్ త్రూ మూన్ అండ్ వల్కాన్, which is affecting his mind, making it to search for harmony. హార్మోని ఎక్కడ ఉంటుంది? వస్తువుల్లోని విషయాల్లోనే నీకు దొరకదు. సో వీటిలో వెతుకుతూ ఉంటాడు. ఒకానొక రోజు ఒకానొక పర్మనెంట్ అన్నటువంటి దానికి వీడు ఎటర్నల్గా ఉండేటువంటి దాన్ని వీడు అన్వేషిస్తాడు. అది ఈ పదార్థములో ఫోర్త్ రేగా అది పనిచేస్తుంది. దాది మూన్ ఆస్పెక్ట్. అందు గురించి మీరు వాడిని ఎట్లా అయినా సరే వాడిని వదిలేయండి. ఒకానొక రోజు వాడు కూడా తిరుపతి రాక తప్పదు. అంతే సింపుల్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే తిరుపతి అంటే కనుక అదేదో వీళ్ళందరూ అక్కడికి ఆయన అలా ఇది చేస్తున్నాడు అంటే చోట్లో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ఎవ్రీవన్ కూడా ప్రతివాడు కూడా విల్ ఆస్పెక్ట్ నుంచి దిగి వచ్చినటువంటి వాడు. విల్ ఆస్పెక్ట్ నుంచి వీడు దిగి వచ్చినటువంటి వాడు మళ్ళీ విల్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చెందాలి. అది జరగాలి. సో దానికి ఈ రేస్ ఆస్పెక్ట్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే అవి ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి వాడిని అలా అప్లిఫ్ట్ చేసుకుంటూ తీసుకొస్తాయి. అది అంటే వాడికి మనం ప్రత్యేకంగా ఒక ఇది అంటే మనం ఏం చెప్పకపోయినా చోట్లో ఈ గురువులు అనండి లేదా పదార్థం అనండి ఈ రేస్ అనండి ఇవన్నీ వాడిని అలా లీడప్ చేసుకుంటూ అక్కడ తీసుకొచ్చేస్తారు. అది సో ఆ రకంగా ఇక్కడ వల్కాన్ అంటే పనిచేస్తుంది. And the men of goodwill who are desirous of good of the whole, when the human hierarchy is fully awakened to spiritual and not simply material possibilities, then the work of Jupiter will immediately intensify, and this beneficent ruler will lead the human family into the ways of peace and progress. So when the human hierarchy is fully awakened to spiritual and not simply material possibilities, మెటీరియల్ పాసిబిలిటీస్కి కాకుండా హయ్యర్గా ఎప్పుడైతే మానవ జాతి అంతా లైఫ్ లీడప్ చేస్తుంటుందో అప్పుడు ఈ హైరార్కికల్గా ఉన్నటువంటి ప్లానెట్ ఏం చేస్తుందంటే జూపిటర్ వీడికి టు స్పిరిచువల్ అండ్ నాట్ సింప్లీ మెటీరియల్ పాసిబిలిటీస్, దెన్ ద వర్క్ ఆఫ్ జూపిటర్ విల్ ఇమీడియట్లీ ఇంటెన్సిఫై అండ్ దిస్ బెనిఫిషియంట్ రూలర్ విల్ లీడ్ ద హ్యూమన్ ఫ్యామిలీ టు ద వేస్ ఆఫ్ పీస్ అండ్ ప్రోగ్రెస్. అంటే వీళ్ళందరూ కూడా ఏదో వందే భారత్ ఎక్కినట్టుగా తీసుకెళ్తుంది. ఇక ఎక్కాలి వీళ్ళందరూ ఆ ట్రైన్. అక్కడ దాకా ఏం మాట్లాడదు వీళ్ళు. ఎక్కిన తర్వాత హైరార్కికల్ ప్లానెట్ లీడప్ చేసేటువంటిది డిఫరెంట్ ఆస్పెక్ట్. అంటే మామూలుగా జూపిటర్ పనిచేయడం అనేటువంటి ఆస్పెక్ట్ వేరు, హైరార్కికల్ లెవెల్లో పనిచేయడం వేరు. అంటే ఒక గ్రూప్ కాన్షియస్నెస్ అంటున్నది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత గ్రూప్ కాన్షియస్ అంటుంటే చక్కగా వీడికి ఆ లింకప్ చక్కగా దొరికిన తర్వాత అండి వీడి లైఫ్ అంతా కూడా చాలా తెలియకుండా అంతర్గత సాధన చాలా స్పీడప్గా ఉంటుంది. ఒక హై స్పీడ్లో జరుగుతుంటుంది అంతర్ సాధన. భౌతికంగా వీడి లైఫ్ మామూలుగానే ఉంటుంది. ఏదో వీడు రిటైర్ అయ్యేది, ఆఫీస్ నుంచి రిటైర్డ్ ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు లేదా ఏదో ఇంట్లో ఉంటున్నాడు ఇలానే ఉంటుంది. ఫిజికల్ లైఫ్లో పెద్ద తేడా అది బాగా గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ లైఫ్లో మనది అంటే ఒక సాధకుడుగా ఉంటున్నటువంటి వాడి ఫిజికల్ లైఫ్ పెద్దగా ఎక్కువ తేడాలు రావు వాడికి. ఎందుకంటే వాడి లైఫ్ చాలా జాగ్రత్తగా లీడ్ చేస్తాడు. అనవసరమైన వాటికి పోడు, ఎవరితో తగులాడు, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంటాడు. అందుగురించి ఫిజికల్ లైఫ్లో పెద్ద చేంజెస్ రాదు వాడికి, మామూలుగా ఉంటుంటుంది వాడి లైఫ్. ఒక మోస్తారుగా జనరల్గా అందరిది ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కానీ వీడు ఒక సాధకుడిగా వీడు ఎప్పుడైతే ఇది చేస్తుంటాడో దాని స్పీడ్ మాత్రం వేరుగా ఉంటుంది. వెన్ వన్స్ హీ అటైన్స్ ద గ్రూప్ కాన్షియస్నెస్. గ్రూప్ కాన్షియస్ అటైన్ అయిన తర్వాత నుంచి వీడి జర్నీ చాలా వేగంగా వెళ్తుంటుంది. సోల్గా లింక్ అయిపోయినప్పటి నుంచి వీడి యొక్క అంతర్ సాధన చాలా
విశిష్టతతో కూడుకున్నటువంటిది. సోల్ తర్వాత నెక్స్ట్ గ్రూప్ కాన్షియస్. ఇండివిజువల్ కాన్షియస్ అన్నారు దీన్ని. దాన్నేమో గ్రూప్ కాన్షియస్ అన్నారు. ఇండివిజువల్ కాన్షియస్‌నెస్ అవ్వకుండా చేసేటువంటి సాధన మామూలుగా ఉంటుంది అంతే. ఏదో పండగొచ్చింది, వినాయక చవితి వచ్చింది, చక్కగా పూజ చేసాం అందరం. అంతే అంతవరకే. పూజ చేశారు కాబట్టి వీళ్ళందరూ సోల్ కాన్షియస్ అని మాత్రం అనుకోకూడదు మనం. ఈ గ్రంథం చదువుకుంటున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి. అలా. సో, ఎప్పుడైతే వీడు గ్రూప్ కాన్షియస్ అవుతాడో, అప్పుడు గురువు వీడికి ఇచ్చేటువంటి ఇనిషియేషన్ గాని, గురువు గ్రహం వీడికి ఇచ్చేటువంటి సాధన గాని చాలా దట్ విల్ బి టోటల్లీ డిఫరెంట్. అది చెప్తున్నారు ఇక్కడ. Into the ways of peace and progress. Virgo is definitely related through the medium of the various planet rulers to 8 other signs of the zodiac, and it is therefore with these 8 signs that we are concerned because they produce an interrelated synthesis of 9 signs, including Virgo. అది అంటే కన్య కాకుండా ఇంకొక 8 రాసులు లేదా టోటల్ 9 రాసులు ఉన్నాయండి మనకి ఉన్నటువంటి 12 రాసుల్లో. ఈ 9 రాసులతోటి కన్య అంటే 8 రాసులతోటి కన్య ఒక విశేషమైనటువంటి ఒక కార్యక్రమం చేస్తుందని చెప్తున్నారు. సో, మీకు బేసిక్‌గా ఏంటంటే ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి వాడు మిగిలిన 9 రాసులు అంటే ఒక 3 రాసులు పక్క పెట్టేయండి. అవి ఎందుకు పక్క పెట్టాలో తర్వాత చెప్తాను. సో, ఆ 9 రాసులు చాలా ఇది చెప్తున్నారు. 8 signs that we are concerned because they produce an interrelated synthesis of 9 signs. In this interrelated numerical synthesis and fruitful interrelation lies hid the entire history of human progress. సో, ఒక ఇంటర్ రిలేషన్ అంటుండే చక్కగా ఎస్టాబ్లిష్ చేస్తుంది భూమి మీద వీడికి. అంటే ఎవరితోటైనా సరే వీడు చక్కగా హాయిగా సుఖంగా ఉంటాడండి. ఎవరితోటైనా సరే మీ ఇష్టం. అంటే వీడికి శత్రువులు ఉండరు. వీడు ఎవరితోటైనా చక్కగా హాయిగా వీడు లైఫ్ లీడప్ చేసేయగలడు. వీడంటే పడదు అంటున్నది ఉండదు. సో, ప్రధానంగా 3 సైన్స్ కాకుండా మిగిలిన 8 సైన్లతోటి కన్యా రాశిలో సాధన అంటున్నది చక్కగా చేసుకున్నటువంటి వాడు ఎవరితోటైనా సరే చక్కగా ఉంటాడు. వాడు ఒక నర్స్ సిస్టర్ అనుకోండి. ఎవరి పేషెంట్ అంటున్నది ఏమి ఉండదు కదా ఆవిడకి. చక్కటి నర్స్ ఏం చేస్తుంది? సేవ ఎటువంటి వాడైతేనే ఏంటండి, వాడు అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి, వీడు చక్కటి సేవ చేస్తాడు. ధనవంతుడా, పేదవాడా తోటి సంబంధం లేదు. వాడు ఏ కులం వాడితో సంబంధం లేదు. ఏ మతం వాడితో సంబంధం లేదు. వీడు వెళ్ళిపోయేటప్పుడు నాకు టిప్ బాగా ఇస్తాడేమో అంటుండే దృష్టి ఉండదు. ఏమీ ఉండదు. చక్కటి సేవ చేస్తున్నాడు కన్యా రాశి. అంటే ఏంటి ఎటువంటి వాళ్ళతోటైనా సరే ఒక చక్కటి అనుసంధానం చెంది తద్వారా ఎప్పుడైతే 10 మందితో అనుసంధానం చెందగలుగుతున్నాడో దట్ మీన్స్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్నర్‌గా చాలా స్పిరిచువల్‌గా అటైన్ అయినటువంటి వాడే ఎవరితోటైనా సరే చక్కగా అనుసంధానం. మామూలుగా అందరూ అనుసంధానం చెందలేము మనం. తేడాలు కొట్టేస్తాడు మనకు. 4 రోజులు వాడితో కూర్చొని ప్రేయర్ చేసేవాడికి 5వ రోజు నాడు వాడిలో ఉన్నటువంటి తప్పులు ఎతుకుతూ ఉంటాం మనం. వాడు 6 అంటే వాడు 5 నిమిషాలు ముందు వస్తున్నాడని, లేదా వాడు మాస్టర్ శ్రీ ప్రేయర్ అంటే ఇంకో గురువుది కూడా చదివేస్తున్నాడు వాడని, ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తుంటాయి. 4 రోజులు మనం వాడితో కూర్చొని ప్రేయర్ చేసాం. ఏదైనా మన ప్రేయర్ కరెక్టు. 4 రోజులు అయిపోయాక మన ప్రేయర్ మన రూమ్‌కెళ్ళి చేసేసుకుందాం. ఇలాంటి భావాలు ఎక్కువగా ఉంటుంటాయి మనకి. అంతా అసలు చాలా మనం సరిదిద్దుకోవాలి మనం బాగా. అండ్ ఇంటర్‌రిలేటెడ్ సింథసిస్ ఆఫ్ 9 సైన్స్. వీడు సాధకుడుగా ఉంటాడు. వీడు 9 సైన్స్ తోటి చక్కటి అనుసంధానం చెందుతాడు వీడు. In this interrelated numerical synthesis and fruitful interrelation lies later the entire story. It is of value here to remember certain points which are అది. సో, ఇక్కడ ఒక రహస్యం మీకు చెప్తానంటున్నారా. ఏంటంటే నెంబర్ 1 9 అనేటువంటి సంఖ్య మనకు చాలా తెలుసు దాని గురించి. నెంబర్ 1 నేను చెప్తున్నటువంటి 9 అనేటువంటి సంఖ్య గురించి ఏంటంటే మెయిన్‌గా మానవులందరూ కూడా 4th క్రియేటివ్ హైరార్కీ ద్వారా వాళ్ళు నడపబడుతున్నారు. బాగా తెలుసుకోండి. ఎవరైనా సరే ఒక 10 మంది గుడికెళ్తున్నారట అంటే దట్ ఈస్ బికాస్ ద 4th క్రియేటివ్ హైరార్కీ ఈస్ డైరెక్టింగ్ దెమ్ టు అటెండ్ ఆర్ విజిట్ ది టెంపుల్. అంతే సింపుల్. ఇంక వేరేది ఏం లేదు ఇక్కడ రహస్యం. సో, 4th క్రియేటివ్ హైరార్కీ అంటే వీళ్ళు మామూలుగా 4 నెంబర్ 4 ఇంకొక రకంగా చెప్పుకున్నప్పుడు నెంబర్ 9 అది. పైన 5 కింద 4 టోటల్ 9. సో, 9 ఈస్ ద నెంబర్ విచ్ ఈస్ వర్కింగ్ త్రూ 4th క్రియేటివ్ హైరార్కీ. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఈయన చెప్తున్నది ఏంటంటే, అంటే కేవలం ఈయన చెప్పినటువంటి విషయాలు మనం 9 యొక్క రహస్యాన్ని మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం అది. 9 ఈస్ ద నెంబర్ ఆఫ్ ఇనిషియేషన్ యాజ్ ఫార్ యాజ్ హ్యుమానిటీ ఈస్ కన్సర్న్డ్. సో, 9 ఈస్ ద నెంబర్ ఆఫ్ ఇనిషియేషన్. 9 అనేటువంటి సంఖ్య ఉపదేశమునకు చిహ్నం. అందుగురించి 9 అంటున్నది ఎక్కువగా 9 నెంబర్ ఫాలో అవుతుండడం అంటున్నది ఒక సాధకులుగా చాలా విశిష్టతతో కూడుకున్నటువంటిది. 5 మేజర్ ప్లానెటరీ ఇనిషియేషన్స్
which a man can take. సో 9 is the number of initiation కదా. ఈ ఇనిషియేషన్ని ఎలా విభజించారో మనం చెప్తున్నారు. అందులో 5 ఇనిషియేషన్స్ విచ్ ఏ మ్యాన్ కెన్ టేక్. ప్లానెటరీ ఇనిషియేషన్స్ అన్నారు. అంటే సౌరమండలంలో వీడు లైఫ్ లీడప్ చేస్తున్నంత వరకు 5 ఇనిషియేషన్స్ కంప్లీట్ అయిపోతాయి వీడికి. అంటే సూర్యుడు యొక్క దీనిలో కంప్లీట్ అయిపోయింది 5 ఇనిషియేషన్స్. నెక్స్ట్ 3 అబోవ్ సూర్యుడు, అందులో 2 is linked with the Christ అన్న. అంటే 5 ఇక్కడ అయిపోయింది. 2 6 7 6 7 is linked with the Christ అన్నారు. దానికి పైన 8th ఒకటి ఉంది. అది ఎలా వస్తుంది అనేటువంటి రహస్యం ఆ 7th దాకా వెళ్ళిన వాడికి తెలుస్తుంది. సో పరమ గురువులు అందరూ కూడా 6th ఇనిషియేషన్లో ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పి మనకు చెప్తారు. సో 6th and 7th అయిపోయింది. 7th అయిపోయాక 8th ఎలా వస్తుంది అనేటువంటి చెప్పలేదు మనకి. 9th initiation will be given by the Sirius star. ఇది టోటల్ 9 ఇనిషియేషన్స్. అదనమాట. సో ఈ 9 ఇనిషియేషన్ నెంబర్ 9 అంటుండదు ఆ రకంగా అడిగాను. దాని వల్ల అంటే కాస్మిక్ ఇనిషియేషన్ విచ్ రిలేట్స్ ఎ మ్యాన్ టు సీరియస్. The relation of Virgo to 8 signs has therefore a definite bearing on these matters, and the 9 united potencies play their part in developing the Christ life in the individual and in the mass of men. ఈ 9 అనేటువంటిది కన్యా రాశి నుంచి స్టార్ట్ అయినటువంటి వీడు జీవులందరి మీద 9 అనేటువంటి సంఖ్య పనిచేస్తుంటున్నారు. 9 అనేటువంటి సంఖ్య వీడు హయ్యర్ అని వీడి ఇనిషియేషన్ అంటే పరిపూర్ణుడు అటువంటి తయారవడానికి 9 అనేటువంటి సంఖ్య. From this group of signs and their attendant constellations, 3 are omitted. ఇక్కడ 9లో 3 omit చేశారు మనకి. ఆ 3 ఏమిటంటే అవి చెప్తున్నారు. 1 సింహము, తుల, మకరము. ఈ 3 రాశులను omit చేసేస్తే ఉన్నటువంటి 12 రాశుల్లో ఈ 3 రాశుల్ని పక్క పెట్టేయండి. పక్క పెట్టేస్తే మిగిలిన 9 రాశులకి రహస్యం ఇక్కడ ఇచ్చారు మనకి. సో ఈ మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనస్సు, కుంభం, మీనం, ఇవి ఈ 9 రాశులు. ఈ 9 రాశులకు సంబంధించినటువంటి లింకప్ ఇక్కడ కన్యారాశి ద్వారా వీడు పొందుతాడు. అది మనకు దొరికింది. అంటే ఇక్కడ 4 ఇటు 4 ఇటు 4 కన్యారాశి మధ్యగా ఉంటుంది ఇక్కడ. సో నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, ఈ 3 రాశులు ఏమిటి? ఆ రహస్యం మనకి ఒకటి కావాలి మనకి ఇప్పుడు. వీటిని ఏమన్నారంటే దీస్ 3 signs ఆర్ signs of crisis and indicate the progressive influence of the other 9 and the situations which evolve out of their activity అన్నారు. ఏంటంటే ఈ 3 signs ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ క్రైసిస్ అన్నారు. ఈ 3 signsలో వీడు కొంత అంటే కొంచెం ఈ 3 signsలో ఎప్పుడైతే వీడు పడతాడో కొంచెం ఘాట్ రోడ్డు ప్రయాణంగా ఉంటుంది వీడిది ఇక్కడ ఈ 3 signsలో. మిగిలిన రాసుల్లో వీడి ప్రయాణం కొంత సాఫీగా వెళ్ళిపోతుంటుంది. కానీ ఎప్పుడైతే ఈ జర్నీ వీడు చేస్తుంటాడు ఈ 12 రాసుల్లో, ఈ 3 రాసుల్లో పడినప్పుడు మాత్రం వీడి జర్నీ కొంచెం కష్టంగా క్రైసిస్ అన్నారు. అండ్ ఇండికేట్ ది ప్రోగ్రెసివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది అదర్ 9 అండ్ ద సిచ్యుయేషన్స్ విచ్ evolve out of their activity. They are the testing points in the process of the play of energies from the other 9 signs. ఈ 9 రాసుల యొక్క ఇది అంటే ఉదాహరణకి పిల్లవాడికి ఏదో క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ అనేటువంటి ఎగ్జామ్స్ అండి. ఈ 3 రాసులు క్వార్టర్లీ వస్తున్నాయంటే ఆ పీరియడ్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఎలా ఎంత తొందరగా అయిపోతాయి ఈ రోజులు అనేటువంటిదిగా ఉంటుంది. ఇంకా 5 పరీక్షలు రాయాలి, ఇంకా 4 పరీక్షలు రాయాలి. ఒక్కొక్క రోజు ఇలా కౌంట్ చేసుకుంటుంటాడు. పరీక్షలు అయిపోగానే ఇంకా రోజులు ఎలా వెళ్ళిపోతాయి వాడికి తెలియదు. జనరల్ అలా హాయిగా ఉంటుంది వీడి లైఫ్. మళ్ళీ క్వార్టర్లు అయిపోగానే హాఫ్ ఇయర్లు అయిపోయినా మళ్ళీ యాన్యువల్. ఇలా ఈ 3 స్థితులు ఎలా అయితే వీడుకుంటుంటే అలా సింహం, తుల, మకరం అలా ఉంటుంది వీడి లైఫ్లో. అంటే మిగిలిన రాసుల్లో వీడు ఏదైతే వీడు సాధన పొందాడో వాటికి సంబంధించిన పరీక్షలు కానివ్వండి, వాటికి సంబంధించిన వీటిలో ఎంతవరకు వీటిలో పొందినటువంటి జ్ఞానం వీడిలో చక్కగా అది వినియోగంగా ఉంది వీడి మైండ్లో అన్నటువంటి ఒక పరీక్షలు వీడికి ఈ రాసుల్లో జరుగుతాయి. సో సింహం, తుల, మకరంలో energies affect individual aspects. They are number 1 Leo, the crisis of individualization. This shown itself in 2 stages as diffused inquiet power, personality integration. సో వీటిలో ఒక ఇండివిజువలైజ్ అవ్వడం అంటున్నది ప్రధానంగా ఇక్కడ సింహరాశి యొక్క రహస్యంగా చెప్పారు.
సింహరాశిలో వీడు ఇండివిజువలైజ్ అవ్వడం అంటుంటుంది అంటే ఏంటంటే నేను పలానా అంటే తెలియబడటం. తెలియబడకుండా వీడు లైఫ్ లీడప్ చేయడం ఒకటి. తెలిసినప్పుడు ఈ లైఫ్‌కి జాగ్రత్త అంటే తీసుకోవడంలో వీడు కొంత ఇబ్బందులు అనేటువంటివి పడుతుంటాయి. ఇంతకుముందు ఏదో ఎక్కడ పడితే అక్కడ పడుకుంటాడు, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంటాడు, ఏదో ఉంటుంటాడు వాడు. ఇది బురదని ఇక్కడ పడుకోవచ్చని, లేదా ఇది గట్టని ఇక్కడ పడుకోవాలని. ఇప్పుడు వర్షం వస్తుంది, మనం వర్షంలో ఉండకూడదు. మనం ఒక చక్కగా షెడ్డు లేదా ఒక చక్కగా నీడగా ఉన్నటువంటి ప్రదేశంలో ఉండాలి. ఇది ఎండని ఏమి వాడిలో ఉండదు. అలా ఉంటాడు వాడు. ఎప్పుడైతే వాడు ఇండివిడ్యువలైజ్ అయ్యాడో, అప్పుడు వాళ్ళు ఇవన్నీ పనిచేస్తుంటారు చక్కగా. అరే మనం ఏంటి ఇక్కడంతా బురదగా ఉంది, ఇక్కడ కూర్చోకూడదు, లేదా ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండాలి, మనం అంటూ ఒక ఇల్లు ఏర్పరచుకోవాలి. ఎప్పుడైతే ఈ చెట్టు కింద ఉంటాడో ఎంత హాయిగా ఉంటాడో వాడికి ఏమి ఇబ్బంది లేదు. ఇల్లు కట్టుకోవాలి, లోన్లు కట్టుకోవాలి, ఏం ఉండదు వాడు. ఎప్పుడైతే వీడు ఇల్లు కట్టుకోవాలనుకున్నాడో క్రైసిస్ అంటాడు స్టార్ట్. అంటే అప్పటిదాకా వాడు పొందినటువంటి శిక్షణ చక్కగా వాడు లోన్ తీసుకోవడం, లోన్ తీర్చడం, లేదా చక్కగా వాడు ఒక వస్తువును ఏదో వాడి లైఫ్‌కి కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకోవడం, లేదా చక్కగా వాడి సాధనకు కావాల్సినటువంటి రహస్యాలు వాడు చక్కగా తెలుసుకోవడం, రోజు ఒక గ్రంథం చదువుకోవడం. ఇలాంటివన్నీ వీడికి లైఫ్‌లో ఇవన్నీ ఒక కొన్ని అంటే రెగ్యులర్ లైఫ్‌లో ఉండేటువంటి దానికన్నా ఇవి ఎక్కువ వీడిని కొంచెం ట్రబుల్సమ్‌గా ఉంటుంది వీడికి. రోజు 6 గంటలకు ప్రేయర్ చేయడం అంటుంటది అంత సులభం కాదు కదా! కష్టంగా ఉంటుంది కొంత ఎంతైనా. సో, అది ఆ రకమైన ఇండివిడ్యువల్ కాన్షియస్‌నెస్ అంటే అది వీడికి ఏర్పడేది. క్రైసిస్ ఆఫ్ ఇండివిడ్యువలైజేషన్ అన్నారు. ఇట్ సిగ్నిఫైస్ ది ఎమర్జెన్స్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ ప్రిపరేషన్ ఫర్ ది క్రైస్ట్ ఎక్స్‌పీరియన్స్. అది. ఇట్ ఈస్ సెల్ఫ్ కాన్షియస్‌నెస్ అండ్ ది లోవర్ సింథసిస్. దీన్నేమన్నారంటే సెల్ఫ్ కాన్షియస్‌నెస్ అన్నారు. లేదా లోవర్ సింథసిస్ అన్నారు. అంటే నేను పలానా అంటుండేది ఒక చక్కగా ఒక ఇండివిడ్యువలైజ్ అవ్వడం వీడు. అది జరుగుతుంది వీడికి లియోలో. నెక్స్ట్ తులలోకొచ్చేటికి వీడికి ఒక చక్కటి బ్యాలెన్స్ అంటువంటిది ఏర్పడాలి. ఉంటే అటుగైనా ఉండిపోతాడు, లేదా ఇటుగైనా ఉండిపోతాడు. రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవడం అంటుంటిది చక్కగా రావాలి. అది చాలా క్రైసిస్ అది. మాస్టర్ గారి మార్గం అని తెలుసుకున్నాడు. చక్కగా బావుంది. వైద్య సేవ అన్నాడు, లేదా ఏదో గురు పూజలు అన్నాడు, ఏవేవో ఉన్నాయి. పడిపోతే టోటల్‌గా అటు పడిపోతాడు. ఇటు ఫ్యామిలీని పట్టించుకోడు. ఫ్యామిలీ వాళ్ళకి ఏమన్నా జబ్బొచ్చినా సరే, మీరెళ్లి మందులు ఇచ్చేసుకోండి. మనం గురు పూజలో మనం సర్వీస్ చేయాలని ఏదో పెట్టేస్తాడు. లేదా ఈడైనా ఉండిపోతాడు. అంటే టోటల్ ఫ్యామిలీకి అటాచ్డ్‌గానే ఉండిపోయి అవన్నీ పెద్ద మనం చేయలేమండి అవన్నీ పెద్ద. వాళ్ళంటే వాళ్ళ మాస్టర్ గారు వాళ్ళు చేయగలుగుతారు. మనం ఎక్కడ చేయగలమండి. ఇలా ఆయన ఉండిపోతాడు. రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవడం అంటుంటే చాలా తక్కువగా ఉంటుంది. అదొక క్రైసిస్‌గా ఉంటదది. అది తులారాశిలో ఏర్పడేటువంటి క్రైసిస్ అది. నెక్స్ట్ ఇట్ ఈస్ ద కాన్షియస్ ఆఫ్ డ్యుయాలిటీ అండ్ ద ఎఫర్ట్ టు బ్యాలెన్స్ ద 2 అది చెప్పారిక్కడ. నెక్స్ట్ మకరంలోకి వచ్చేటికి ది క్రైసిస్ ఆఫ్ ఇనిషియేషన్ అన్నారు. This exists in 5 stages and signifies the emergence of the dominating Christ life. It means the higher synthesis and the control of the Christ consciousness, which is group consciousness. వీటిలో క్రైస్ట్ కాన్షియస్నెస్ అటువంటి దానిలోకి వీడు అడుగు పెట్టడం అంటుంటే జరుగుతుంది. మకరంలోకి ఎప్పుడైతే వీడు ఎంటర్ అవుతాడో అది ఇనిషియేషన్. ఇనిషియేట్ అయినటువంటి వాడు హయ్యర్ ప్రిన్సిపల్ తోటి వీడు పూర్తిగా అనుసంధానం చెందడం అంటుంటే జరుగుతుంది. సో, జరిగినప్పుడు అది గ్రూప్ కాన్షియస్‌నెస్ లెవెల్‌కి సంబంధించినది. అంటే ఒక గ్రూప్ కాన్షియస్ అంటే ఏంటి? ఉదాహరణకి ఒక సైనికుడండి. ఆర్మీ సైనికుడు వాడు. ఇందాక మనం ఏమనుకున్నాం? వీడు ఏదో గురు పూజలు అన్నాం. వీడు ఒంట్లో బాగోపోతే వీడు గురు పూజలకెళ్తాడా? ఇంట్లో చేస్తాడా? ఈ ఎగ్జాంపుల్ మనం అనుకున్నాం. వీడు ఒక సైనికుడయ్యాడు. సైనికుడయినప్పుడు అక్కడ బోర్డర్‌లో వీడు పనిచేస్తున్నాడు. పనిచేస్తున్నప్పుడు వీడికి ఒక ఫోన్ వచ్చింది. ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బాలేదు. వీడిప్పుడు అక్కడ గన్ వదిలేసి వీడి ఇంటికొచ్చి ఇంట్లో వాళ్ళని సేవ్ చేయాలా? ఇంట్లో వాళ్ళకి ఏదో జ్వరం వచ్చిందంటే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలా? లేదా అక్కడ వాడి డ్యూటీ వాడు చేయాలా? అక్కడ వాడి డ్యూటీ వాడు చేయడమే. ఇది ఇక్కడ వర్తించదు. ఈ ప్రిన్సిపల్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ పనిచేయదు. అదన్నాడు. దట్ ఈస్ గ్రూప్ కాన్షియస్‌నెస్ అంటారు. సో, అక్కడ ఒక క్రైసిస్ అంటుంటది. 10 మంది గురించి లైఫ్ సాక్రిఫైసా? లేదా ఇండివిడ్యువల్‌కి లైఫ్ కేటాయించేసి 10 మంది సంగతి ఏమైనా నాకు అనవసరం. నా కుటుంబమే నాకు ముఖ్యం అని అనుకున్నాడనుకోండి ప్రతి సైనికుడు. మనందరం ఉండలేము ఈ భూమి మీద ఇంత హాయిగా. సో, అక్కడ వర్తించేటువంటి ఎగ్జాంపుల్ వేరక్కడ. అది ఇది చెప్తున్నారు. ఆ పాయింట్ ఇక్కడ. సో, హియర్ ఇట్ ఈస్. అది వీడికి క్యాప్రికార్న్ చేస్తుందన్నమాట. స్టేజ్ ఆఫ్ ఇనిషియేషన్ అన్నారు. These are therefore 9 signs through which potencies for which are created in their effect and which produce changes which are needed in the progress of the soul towards divine expression. అది ఇవన్నీ కూడా
అవసరమైనటువంటి 9 సైన్లు వీళ్ళు ఎటువంటి మార్పులు తీసుకురావాలి ఏంటి అవన్నీ చక్కగా వీడిని ఒక డివైనిటీలోకి తీసుకెళ్తాయి అనమాట 9 సైన్స్. యూ హ్యావ్ ఆల్సో 3 సైన్స్ ఆఫ్ క్రైసిస్ వేర్ బై ద పాయింట్ ఇన్ ఎవల్యూషన్ ఇస్ డిటర్మైన్డ్. ఇన్ దిస్ కనెక్షన్ ఇట్ షుడ్ బి నోటెడ్ దట్ అది 3 సైన్స్. ఈ 3 సైన్స్ కూడా పాయింట్ ఆఫ్ ఎవల్యూషన్లో వీడు ఎంతవరకు వచ్చాడు ఏమిటి. ఒక యాసిడ్లో పెట్టి ఇది యాసిడా బేస్ అనేటువంటి టెస్ట్ చేసి చూస్తారు చూసారా. అలా వీడికి 3 సైన్స్లో వీడు పడినప్పుడు వీడికి ఒక టెస్టింగ్ అవుతుందండి. వీడు ఎంతవరకు వీటిలో సాధన ఏర్పడింది టెస్ట్ చేసి చూస్తాడు అది. సో అందువలన ఇప్పుడు ఈ విషయాన్ని అవగాహనలో ఉంచుకున్నప్పుడు సింహము, తుల, మకరం ఈ 3 ఒక ట్రయాంగిల్గా పెట్టుకోండి. కాన్సిడర్ ద ట్రయాంగిల్ ఆఫ్ ది ఫాదర్ ఆర్ విల్ ఆస్పెక్ట్. దే ఆర్ పాయింట్స్ ఆఫ్ అటైన్మెంట్ త్రూ క్రైసిస్ మెట్ అండ్ ట్రంఫెంట్ అచీవ్మెంట్. సో ఈ 3 పాయింట్స్ వీడు అచీవ్ అవడం అంటుండేది ఒక విజయం సాధించండి. పరీక్షలో రాసి ఏ మార్పు కొట్టడం అంటే ఒక విజయం చిన్న విషయం కాదు. అది ఎట్లాగో అట్లా అన్నట్టు ఈ 3 రాసులు వీడు ప్రయాణం కరెక్ట్గా వీడు జర్నీ చేశాడు అంటుండే దానికి. సో ఈ 3 ఒక ట్రయాంగిల్ పెట్టుకుని దాన్ని ఫాదర్ ఆస్పెక్ట్ అన్నారు దాన్ని. నెక్స్ట్ ఇంకొక 3 రాసులు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే కర్కాటకం, కన్య, మీనం. కాన్స్టిట్యూట్ ద ట్రయాంగిల్ ఆఫ్ ది మదర్ ఆర్ మ్యాటర్ ఆస్పెక్ట్. వీటి గురించి మనం చెప్పుకున్నాం. కర్కాటకం అంటే ఏంటి, కన్య అంటే ఏంటి, మీనం అంటే ఏంటి 3 చెప్పుకున్నాం మనం. అది conditioned by intelligent activity, they indicate points of opportunity of an inner kind where consciousness is concerned, and therefore you have the recognition of mass, individual and group consciousness. Mass, individual, group consciousness. ఈ మూడు స్థితులు. సో కర్కాటకం మాస్ కాన్షియస్నెస్. వీడిలో కన్యారాశిలోకి వీడు ఎప్పుడైతే వస్తాడో వాళ్ళు ఇండివిజువల్ కాన్షియస్ అంటే చక్కగా ఏర్పడటం. మేనంలోకి ఎప్పుడైతే పరిపూర్ణంగా గ్రూప్ కాన్షియస్ అయిపోతాడు. అది వీడికి అందిస్తాడు. మాస్, ఇండివిజువల్, గ్రూప్ కాన్షియస్నెస్. పాయింట్స్ ఆఫ్ ఆపర్చునిటీ అన్నారు వీడి. అంటే వీడికి ఇక్కడ ఆపర్చునిటీస్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఆపర్చునిటీస్ అంటే ఏంటంటే వీడికి ఒక రకంగా అవకాశాలు. అవకాశం ఏంటి, ఒక కన్యగా అవకాశం ఏమిటి వీడికి. కన్యారాశి అంటే వీడికి ఒక హాస్పిటల్లో వీడికి ఒక ఉద్యోగం రావడం వేరు, అదే జీతానికి వేరే చోట వీడు పనిచేయడం వేరు. రెండింటికి చాలా తేడా ఉంటుంది. హాస్పిటల్ వీడికి ఉద్యోగం పడటం చేత ఏమంటుంది, 10 మంది బాధపడుతున్నాడు ఒక సేవ అనేటువంటి జరుగుతుంది అక్కడ. సేవ చేయడానికి జీతానికి కొంచెం తేడా ఉంది అక్కడ. జీతం వీళ్ళు అక్కడ వచ్చి నర్సు డ్రెస్ వేసుకుని ఒక కూర్చుంటే జీతం వచ్చేస్తుంది వాళ్ళకి. కానీ సేవ చేసేటువంటి ఉద్దేశంగా ఉన్నటువంటి నర్సు ఏం చేస్తుందంటే ఆ రోగి కొంచెం వాడు ఇబ్బంది పడుతున్నా సరే ఆ రూమ్లో అక్కడ ఇబ్బంది పడుతున్నా వీడు ఇక్కడ లేచి కదిలి లేదా వాడు ఫోన్ చేయగానే వెంటనే వాడి దగ్గర కూర్చుని వాడికి తగ్గేట్టుగా వాడికి ఇంజక్షన్లు ఇవ్వడము, వాడికి ఇవన్నీ చేయడం, ఇవన్నీ అలా చేస్తుంది. దట్ ఈస్ మోర్ ఎఫెక్షన్ అండ్ మోర్ లవ్ నేచర్ ఉన్నటువంటి వాళ్ళు అది జరుగుతుంది. సో ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు హ్యావ్ లింక్ విత్ ది డివినిటీ. అది జరుగుతుందంట అక్కడ వాడికి కన్యారాశిలో అలా. సో మేన రాశిలో పూర్తిగా దివ్యత్వంతో అనుసంధానం చెందినటువంటి వాడుగా వీడు తయారవుతాడు మేన రాశి. సో కర్కాటకం, కన్య, మీనం ఈ 3 ఆపర్చునిటీ అన్నారు. పైన చెప్పినటువంటి సింహం, తుల, మకరం ఈ 3 కూడా క్రైసిస్ అని చెప్పి అది విషయం ఇక్కడ. A close study of the above ideas will prove fruitful in establishing methods and relationship. They should also indicate the key which astrologers can use when seeking to work with mass horoscopes. ఈ కేసు పట్టుకుంటే మాస్ హారోస్కోప్స్ని మీరు స్టడీ చేయొచ్చు. అంటే జీవులుగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే జనరల్గా భూమి మీద ఉన్న మానవ జాతి వేటి యొక్క ప్రభావాల చేత ఎక్కువగా లింకప్ అవుతుంటారు, ఏంటి వాళ్ళకి జరుగుతుంది అంటే రహస్యం మీకు ఎక్కువ తెలుస్తుంది. మాస్ హారోస్కోప్. As we have studied these various constellations, it will have become apparent to you that the main function of the planets is to be distributing agents for the energies emanating from the zodiac as they converge within our solar system. ఏం చేస్తున్నాయి ప్లానెట్స్? దీన్ని బట్టి మనకు అవగాహనలోకి రావాల్సినటువంటి విషయం ఏంటంటే ప్లానెట్స్ అంటే గ్రహాలు ఏం చేస్తుంటాయంటే ఆ రాసుల దగ్గర ఉన్నటువంటి ఎనర్జీస్ ఈ గ్రహాలు స్వీకరించి ప్రత్యేకంగా మన భూమికి ఈ గ్రహాలన్నీ కూడా చక్కగా ఆకర్షింపబడి భూమి మీద ఉన్న మానవ జాతికి అవి చక్కగా అందిస్తున్నాయి. ఇది ఒక అంతర్రహస్యం. అంటే ఆస్ట్రాలజర్గా ఉన్నటువంటి వాడికి ఈ రహస్యాన్ని అంతగా దర్శనం అవ్వలేదు బయట. ఇంకా ఈ రహస్యాన్ని దర్శించాలి అంటే ఎనర్జీస్ అన్నీ ఎక్కడున్నాయి? నక్షత్రాల్లో ఉన్నాయి. వాటిని కాన్స్టలేషన్స్ అన్నారు. అవి రాసులుగా చెప్పారు.
ఈ రాసుల నుంచి ఎనర్జీస్ అన్నీ కూడా ఈ గ్రహాలకి ఒక్కొక్క రాశి నుంచి ఒక్కొక్క గ్రహం ప్రత్యేకంగా ఎనర్జీస్ స్వీకరిస్తుంది. స్వీకరించి ఆ ఎనర్జీస్ అన్నీ కూడా భూమి మీద ఉన్న మానవ జాతికి అందిస్తుంది. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి రహస్యం. టు అవర్ ప్లానెట్ within our system and become attracted to our planet. Students need to understand more thoroughly than they do that the basis of the astrological science is the emanation, transmission, and reception of energies and their transmutation into forces by the receiving entity. It is transmitted into forces by the receiving entity. Energies గా ఉన్నటువంటివి అవన్నీ భూమి మీద ఉన్నటువంటి వాడికి అలా అందిపడుతున్నాయి. అవన్నీ ఫోర్సెస్గా ఉన్నాయి. వీళ్ళు ఫోర్సెస్ని దీనికన్నా నెక్స్ట్ హయ్యర్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఉన్నటువంటి ఫోర్సెస్ని ఎనర్జీస్గా వీడు కన్వర్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద హయ్యర్ పాయింట్. సో అన్నీ వీడు ఫోర్సెస్గా వీడు తెచ్చుకుంటున్నాడు, ఫోర్సెస్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోండి. అది జరగాలి వీడికి. ఉదాహరణకు వేరే దేశం నుంచి మన దేశంకి వచ్చారు, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ధనం వీడు తెచ్చుకున్నప్పుడు ఆ నోటు పట్టుకొని మనకి ఇక్కడ ఆటో ఎక్కితే కుదరదు. దాన్ని ఎనర్జీగా వీడు కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఏంటి, వాడు రూపీస్ కింద వాడు కన్వర్ట్ చేసుకుంటాడు, డాలర్స్గా తీసుకున్నాడు. అప్పుడు వీడు ఇక్కడ లోకల్లో వాడు పే చేయడానికి దానికి వీడు సులభంగా ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ పాయింట్ మీరు జాగ్రత్త అవగాహన చేసుకుంటే వీడికి ప్లానెట్స్ నుంచి అందుతున్నటువంటి ఫోర్సెస్గా వీళ్ళు ఉంటున్నాయి. వాటిని వీడు ఎప్పుడైతే ఎనర్జీస్గా వీడు కన్వర్ట్ చేసుకుంటాడో వాడికి ఒక చక్కటి అనుసంధానం ఏర్పడుతుంది. అంటే చోటులో ఈ కాన్స్టలేషన్స్ ఏవైతే చేస్తున్నాయో, ప్లానెట్స్ ఏవైతే చేస్తున్నాయో అది వీడు భూమి మీద వీడు భౌతిక దేహంలో ఉండి వీడు అది చేయగలుగుతాడు. అది ఇక్కడ రహస్యం. సో ఫోర్సెస్ అన్నారు, రిసీవింగ్ అంటే దీస్ ఎనర్జీస్ ఆఫ్ వేరియస్ సైన్స్, డిఫరెంట్ ప్లానెట్స్. అది basis of the astrological science is the emanation of the transmission. These various signs are attracted by the different planets. The energies of the various signs are attracted by different planets according to their stage of development and by what is historically called ancient relationship between the informing entities of the planets and of the constellations. ఈ planets కిను ఈ కాన్స్టలేషన్స్ కి ఎందుకు ఈ ప్లానెట్ కి ఆ కాన్స్టలేషన్ కి లింకప్ దొరికింది అంటే అది కొంచెం హయ్యర్ సైన్స్. అది ఇంకా అంటే వీడి యొక్క పూర్వ వాసనలు అనండి, వీడు ఆ రాసుల్లో వీళ్ళు పొందవలసినటువంటి టీచింగ్స్ అనండి, ఇవన్నీ కారణాలు అన్నమాట. అందుగురించి వీడికి వాటికి ఒక చక్కటి అనుసంధానం ఏర్పడి ఏన్షియంట్ రిలేషన్షిప్ అన్నారు దాన్ని, బిట్వీన్ ద ఇన్ఫార్మింగ్ ఎంటిటీస్ ఆఫ్ ది ప్లానెట్స్ అండ్ ఆఫ్ ది కాన్స్టలేషన్స్ అన్నారు. దిస్ రిలేషన్ ఎగ్జిస్ట్ between beings and is founded on a law of affinity, the non-narrative law of affinity అంటారు. చోట్ల ఈ లా ఆఫ్ ఎఫినిటీ అంటుండేది ఒకటి పనిచేస్తుంది. సో మనకి కెమిస్ట్రీలో చదువుతాం లా ఆఫ్ ఎఫినిటీ అని. సో క్లోరిన్ ఈజ్ హ్యావింగ్ ఎఫినిటీ టువర్డ్స్ సోడియం. సో అవి ఎవరైతే ఈ ఎఫినిటీ అంటుండేది, లా ఆఫ్ ఎఫినిటీ అంటుండేది పనిచేస్తుందో, చోట్ల ఈ గ్రహాల్లో కూడా లా ఆఫ్ ఎఫినిటీ అంటుండేది ఒకటి పనిచేస్తుంది. సో దానికి ఆ రకంగా ఇట్ ఈస్ దిస్ లా ఆఫ్ ఎఫినిటీ విచ్ ప్రొడ్యూసెస్ ద మ్యాగ్నెటిక్ పుల్ అండ్ ద డైనమిక్ రెస్పాన్స్ బిట్వీన్ కాన్స్టలేషన్స్ అండ్ ప్లానెట్స్ within the solar system and between some particular planet and the forms of life upon another planet and the impending energies as they are called which are being received from some major source. కొన్ని ప్లానెట్స్ కిను కాన్స్టలేషన్స్కి ఒక చక్కటి అనుసంధానం ఏర్పడుతుంది. కొన్ని ప్లానెట్స్ కిను చోట్ల ఇతర గ్రహాల మీద ఉన్నటువంటి జీవులకి ఒక చక్కటి అనుసంధానం ఏర్పడుతుంది, అదర్ ప్లానెట్స్ అన్నారు. సో తద్వారా ఈ ప్లానెట్స్కి వీటికి ఒక చక్కటి ఇది ఏర్పడుతుంది upon another planet and the impending energies as they are called are being received from some major source as they are called which are being received from some major source. The capacity to receive and profit by the planetary energies themselves received as emanated from some constellation is dependent upon the point in evolution which determines the receptivity and the responsiveness of the mechanism of reception. అక్కడ ప్లానెట్ ఎంత రహస్యం అయితే ఇస్తుందో అదంతా ఈ ప్లానెట్ ఆ రాశి ఎంత ఎనర్జీ అయితే ఇస్తుందో అది గ్రహం అంత చక్కగా తీసుకోగలుగుతుందా అంటే దేని మీద డిపెండ్ అవుతుందంటే ఈ గ్రహం యొక్క దాని యొక్క కండిషన్స్ మీద డిపెండ్ అవుతుంది. అలా హయ్యర్ పాయింట్ అన్నమాట ఆస్ట్రాలజీ అయితే. సో చోట్ల ఈ రాసుల ద్వారా ఎంతో హయ్యర్ ట్రమాండస్ ఎనర్జీస్ అంటే పోర్ అవుతుంటాయి. అవి గ్రహం కొంతవరకే తీసుకుని దాని యొక్క పాయింట్ ఆఫ్ ఎవల్యూషన్ బట్టి అది తీసుకుంటుంది. ఉదాహరణకు క్లాసు టీచర్ పాఠం చెప్తుంటుంది,
అందులో కూర్చున్నటువంటి 2వ తరగతో, 4వ తరగతి విద్యార్థులు అందరికీ ఒకే లెవెల్‌లో అర్థమవుతుంది ఆ పాఠం. ఉండదు. ఒక్కొక్కడికి ఒక్కొక్క లెవెల్‌లో అర్థమవుతుంది. అది దేని చేతంటే వాడు ఏర్పరచుకున్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అనేటువంటి గుణం చేత వాడికి దర్శనం అవ్వడం అనేటువంటిది ఉంటుంది ఆ పాఠం. అది ఎట్లాగో సోట్లో ఈ గ్రహాలు ఎంతవరకు స్వీకరిస్తాయంటే వాటిలో పాయింట్ ఆఫ్ ఎవల్యూషన్ వచ్చిన దాన్ని అంతగా వీడు అవి స్వీకరిస్తాయి. మిగిలినది స్వీకరించలేదు ఆ ప్లానెట్స్ అది. This constitutes an unalterable law and accounts for the power of certain planets, which may have hitherto remained undiscovered and which have, therefore, had little to do with evolution up to the present. సో, ఈ ఎవల్యూషనరీ ఆస్పెక్ట్‌లో ఇంతవరకే వీడికి పాఠం ఇది వేసినా ఇంతవరకే రాగలడు వాడు. అంతకుమించి వాడికి అవగాహనలోకి రాదంటారు చూసారా అది. అప్ టు ద ప్రెజెంట్ అంటే అది. This constitutes an unalterable law and accounts for the power of certain planets, which may have hitherto remained undiscovered. దీనివల్ల ఏంటంటే కొన్ని ప్లానెట్స్ అవన్నీ కూడా అన్‌డిస్కవర్డ్‌గా ఉండిపోతున్నాయి. And which have therefore had little to do with evolution up to the present, owing to the unresponsiveness of the forms of perception. Unresponsive to the forms of perception. అవి అన్‌రెస్పాన్సివ్‌గా ఉంటున్నాయి. సో, కొన్ని ప్లానెట్స్ ఇంకా ఉన్నాయి. అవి అన్‌రెస్పాన్సివ్‌గా ఉంటున్నాయి కాబట్టి చోట్ల అవి తీసుకోగలిగేంతగానే అవి తీసుకోగలుగుతున్నాయి. మిగిలినది అది తీసుకోలేకపోతున్నాయి కాబట్టి అవి అన్‌రెస్పాన్సివ్‌గా అలా ఉండిపోతున్నాయి. వీటి గురించి ఇంకొంచెం హయ్యర్ నెక్స్ట్ క్లాస్‌లో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. ఓం శాంతి.